ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సోదరులకు వందనాలండి. చాలా సంతోషం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము. యోబు గ్రంథము 19వ అధ్యాయము. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మటుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాదాలకు వందనాలు. మమ్మలను ప్రేమించి దేవా ఈ లోకానికి వచ్చారు. అత్యున్నతమైన పరిశుద్ధమైన దేవుడవు, మహోన్నతుడవు. మా పాపం నిమిత్తమై మిమ్మల్ని మీరు తండ్రి సమర్పించుకొని ఈ లోకానికి వచ్చి రిక్తునిగా చేసుకొని మా కొరకై దేవా సిలువలో మా స్థానంలో మీరుండి దేవా మాకు రావాల్సిన శిక్ష యావత్తు మీరు భరించి మమ్మల్ని విమోచించిన మా ప్రియ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. నిజంగా మా విమోచకుడు సజీవుడు. మీరు మాతో ఉన్నారు దేవా, స్తోత్రాలు. సమయంలో ఇంతవరకు మీరు జరిగించిన పరిచర్యను బట్టి స్తోత్రులు. నీ దాసుడు కొర్నేలియస్ గారిని, అమ్మగారిని, సంఘాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. దేవా ఈ సమయంలో కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీ యొక్క మెండైన సహాయాన్ని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, మీరే మాకు మీ వాక్యాన్ని అనుగ్రహించమని, తోడని నడిపించమని, దీనిని మరుగు చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమునే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ యోబు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా విమోచకుడు సజీవుడు. ఈ విమోచన అనేది ఎందుకు వచ్చింది ఈ మాట అంటే మనకు తెలుసు. ఆది కాండంలోనే అవ్వ ఆదాములు చేసిన పాపం. ఏం పాపం చేశారు వాళ్ళు? చెప్పిన మాట వినలేదు. చెప్పిన మాట వినకపోవటమే. మన జీవితాల్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పెద్దలైన వారు పిల్లలకు చెప్పినప్పుడు కదా, వయసులో పెద్దవారు చిన్నవారికి చెప్పినప్పుడు వినిట్టే అది చాలా ప్రయోజనం. వినకపోతే చాలా ప్రమాదం కూడా. అందుకోసమే మాట వినుట శ్రేష్టమని ఉంది బైబిల్లో. నిజంగా దేవుడు చెప్పిన మాటను వినలేదు వాళ్ళు. వినకముందు వాళ్ళు ఎలా ఉన్నారు? ఏదేనిలో ఆనంద ప్రవాహంలో కొట్టుకొని పోతున్నారు. ప్రతిరోజు ఆనందమే. ప్రతిరోజు సాయంత్రం పూట దేవుడు మాట్లాడుతున్నాడు. సరదాగా వచ్చి వాళ్ళతోటి మాట్లాడే పరిస్థితి. ఎప్పుడైతే మాట వినలేదో వాళ్ళ జీవితం ఏమైపోయింది? తల్లకిందులైపోయింది కదా. వాళ్ళు తల్లడిల్లిపోయారు. బయటికి ఎళ్ళగొట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, అయ్యో ఒక్క మాట వింటే ఎంత బాగుండేది కదా. అన్ని మాటలు 99 మాటలు విని ఒక్క మాట వినకపోతే ఏం జరిగిద్దో అదే జరిగింది. అన్ని రకాలుగా మన జీవితాల్లో బాగుండొచ్చు, కానీ దేవుడు ఏదైతే వద్దన్నాడో, ఏదైతే చేయమన్నాడో, ఆయన మాట ఏదైతే ఉందో అది వింటే గొప్ప ఆశీర్వాదం. నిజంగా ఈరోజు మన పాపపు దుస్థితికి కారణం ఆనాటిదే. వారు అవిధేయతను బట్టి, వారి మాట వినకపోవటం బట్టి వాళ్ళు దేవుని సన్నిధిని ఏం చేశారు? పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, మేము ఎంత విలువైన జీవితాన్ని పోగొట్టుకున్నామో, దేవుని రాజ్యాన్ని మేము చేజార్చుకున్నాము కదా. వారు చేసిన అవిధేయత వల్ల మానవ జాతి దేవునికి దూరం అయిపోయింది. చూడండి ఒక మాట, ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం. తిను మన నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. మొదటిగా మానవుని సృష్టించినప్పుడు మానవుడు ఎలాంటి వాడు? నిత్య జీవం గలవాడు. మానవునికి మరణం అంటే ఏంటో తెలియదు. మరణము లేకుండా సృష్టించబడ్డాడు. వాటి దినాన నువ్వేమవుతావు? చచ్చిపోతావు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు దేవునికి దూరం అయిపోతావు. దేవునికి నీకు మధ్య ఎడబాటు వస్తుంది. అది నువ్వు తట్టుకోలేవు. అందుకోసమే దేవుడు క్లియర్గా చెప్పాడు, నువ్వు దాన్ని తిన రోజున నువ్వు చచ్చిపోతావు కదా. నిజంగా ఏదైతే చేయొద్దు అంటాడో దేవుడు, మనిషి అదే చేస్తాడు.
దేవుడిచ్చిన ఆజ్ఞను లెక్క లేకుండా మీరిపోయాడు. నిత్య జీవాన్ని కోల్పోయి ఏం తెచ్చుకున్నాడు? మరణాన్ని తెచ్చుకున్నాడండి. ఆ మరణము యొక్క తీవ్రత ఎప్పుడు అర్థమైపోయింది అవ్వ ఆదాములకి? హేబేలు చచ్చిపోయిన తర్వాత హేబేలుని తీసుకుపోయి సమాధి చేస్తుంటే ఈ చేతులతో, కన్న తల్లిదండ్రులు ఈ చేతులతో సమాధి చేస్తుంటే మరణం యొక్క తీవ్రత అర్థమైంది. అయ్యో, మేం చేసిన పొరపాటు కాదు, తప్పు. దేవుడి మాట వినకపోవటం వల్ల మరణం వచ్చిందే. అప్పటి వరకు మరణం అంటే ఏంటో అవ్వ ఆదాములకు తెలియదు కదా. ఇప్పుడు కొడుకుని, అప్పటి వరకు జీవంగా ఉన్న వ్యక్తి నిర్జీవం అయిపోయి ఆ బాడీని సమాధి చేస్తుంటే అప్పుడు అర్థమైంది మేము చేసిన తప్పు ఎంత ప్రమాదమైందో. దానివల్ల మాకేమొచ్చింది? మరణం వచ్చింది. ఏ చేతులతోటైతే నిషేధించిన పండు తిన్నారో ఆ చేతులతోటే కొడుకు యొక్క శవాన్ని పూడ్చిపెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. నిజంగా వారికి కాలం గడుస్తున్న కొద్దీ అవ్వ ఆదాములు పోగొట్టుకున్న విలువైనదేంటో అర్థమవుతుంది. ఆ ఏదేను తోటకు బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళకి ఎంత బాధ కలిగి ఏడ్చిపోయి ఉంటారు, తప్పించిపోయి ఉంటారు, భయంకరంగా ఏడ్చుంటారు. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం అది. చేజేతులారా పోగొట్టుకున్నాం ఆశపడి. ఏదో జస్ట్ అట్లా ఆశపడ్డాం. ఈ జీవ చాపల్యము కనుదృష్టి పడి ఆశపడ్డాము, దూరం అయిపోయాం. వెనక్కి తిరిగి చూస్తే అసలు నిజంగా ఎంత గొప్ప విలువైన జీవితాన్ని పోగొట్టుకున్నాము. రెండోది, ఆ కొడుకుకి మరణం వచ్చేసింది. ఎవరి తప్పు వల్ల వచ్చిందంటే అదే మా తప్పు వల్లనే వచ్చింది. ఏమైనా చేయగలడా? ఏమీ చేయలేడు. దేవుని మాటను మీరాడు. దేవుని మాట వినకపోవటం వల్ల అవ్వ ఆదాములు ఏం పోగొట్టుకున్నారంటే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు కదా. రెండవ మాట ఏంటంటే అధికారాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఆదికాండము 4:6 చూడండి. మీ సృష్టి మీద యావత్తు మనిషికి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. జంతువుల మీద, పక్షుల మీద, నీటి అడుగునున్న చేపల మీద, సమస్తం మీద నీకు అధికారాన్ని ఇస్తున్నానన్నాడు. నిన్ను ఏలమన్నాడు దేవుడు. తీసుకుపోయి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు కదా. నిజంగా అది ఇచ్చిన అధికారాన్ని చేజేతులారా దాన్ని పోగొట్టుకున్నాడు ఆదాము. పరిపాలించవలసిన వాడు కాస్త బానిస అయిపోయాడు సాతానుకి. ఎప్పుడైతే తాను దేవుని మాట వినలేదో, అపవాది మాట విన్నాడో, చేజేతులారా తన అధికారాన్ని, సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. పైనున్న కూర్చుండవలసిన వాడు సాతాను కాళ్ళ కిందకు వచ్చేసాడు. సాతాను తొక్కిపట్టేసింది. ఇప్పుడు మెడ మీద కాలేసి తొక్కుతారంటారే, అట్లా తొక్కిపట్టేసింది. ఏలాల్సిన వాడు కాస్త బానిస అయిపోయాడు కదండి. నిజంగా యువరాజులాగా, దేవుని తర్వాత దేవునిలాగా సింహాసనాన్ని అధిష్ఠించవలసిన వాడు కిరీటాన్ని పోగొట్టుకొని, సింహాసనాన్ని కూడా పోగొట్టుకొని ఏమైపోయాడు? బానిస అయిపోయాడు. ఆ బానిసత్వం ఏంటో అర్థమైపోయింది. ఎంత మంచి మాటలు చెప్పింది సాతాను, చక్కటి మాటలు చెప్పింది. ఇప్పుడు ఏం చేసింది? తీసుకొచ్చి తన కాళ్ళ దగ్గర పెట్టుకుంది. సృష్టిలో నువ్వే పైనుండమని దేవుడు పెడితే మానవుడు ఏం చేశాడు? దేవుని మాటను ధిక్కరించి బానిస అయిపోయాడు. అధికారాన్ని, సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. మూడోది ఏం పోగొట్టుకున్నాడంటే 3వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం. చాలండి. ఇప్పుడు ఏమొచ్చేసింది? ఆయనకి కష్టం వచ్చేసింది. అంతకుముందు చెమట అంటే ఏంటో తెలియదు ఆదాము అవ్వలకి. ఏదేను తోటలో ఉన్నప్పుడు చెమట పట్టడం తెలియదు అసలుకి. ఇట్లా చెమట తూడ్చుకున్న దాఖలాలు లేవు వాళ్ళకి. ప్రశాంతంగా, నెమ్మదిగా కావలసిన టైంలో ఏది తినాలో అది తిని పరిశుద్ధంగా ప్రభు సన్నిధిలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమొచ్చేసిందంటే కష్టపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అప్పుడే దేవుడే సమయానికి అన్నీ అందించాడు, అన్నీ తోటలో పెట్టేశాడు. ఇప్పుడు అది పోగొట్టుకున్నాక తను కష్టపడి బతకాల్సిన పరిస్థితి వచ్చేసింది. మాకు ఆ రోజు చేసిన పాపమే, అవిధేయతే ఈరోజు మనకు కూడా వచ్చింది. ఆ కష్టం, శ్రమ పడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మన చేతుల కష్టార్జితాన్ని మనం ఇప్పుడు తినాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే చాలామంది అంటారు 2 లెక్కలు ఆడితేనే కదా 4 ఏళ్ళు లోపలికి పోయేది అంటారు కదా. 2 రెక్కలతో పనిచేస్తేనే 4 ఏళ్ళు లోపలికి పోతాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ చేతులతో కష్టపడి పనిచేస్తేనే కొంచెం భోజనం, బతకాల్సిన పరిస్థితులు, సంపాదన. అప్పుడు అర్థమై ఉంటుంది అవ్వ ఆదాములకు, అబ్బా ఎంత ఘోరం. నిజంగా నేను అనుకుంటాను వాళ్ళు బ్రతికినంత కాలము ఆ ఏదేను తోటలో నుంచి బయటకు వచ్చాక కొడుకు మరణం దగ్గర నుంచి ప్రారంభమైన కష్టము, అది వాళ్ళు లోకంలో ఉన్నంత వరకు గుర్తుండి ఉండడు.
ఎంత వేదన పడ్డారో. దేవుడిచ్చిన నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాము. చేజేతులారా మరణాన్ని కొని తెచ్చుకున్నాం మేము. ఏ చేతులతో పండ్లు తిన్నామో, ఏ చేతులతో దేవుని స్తుతించామో, ఏది ముట్టుకోవద్దన్నాడో దాన్నే ముట్టుకున్నామో, దానివల్ల నిత్య జీవం పోయింది, అధికారం పోయింది. అక్షయుడుగా ఉండాలి, నిత్య జీవంలో నిత్యము ఉండాల్సిన మేము ఇప్పుడు అక్షయతలోకి వచ్చేసాను, పరిమితిలోకి వచ్చేసింది మా జీవితం. ఇప్పుడు మరణము వచ్చేసింది. కొంతకాలానికి మేము ఏమైపోవాలి? కాలం గడుస్తున్నా కొద్దిగా శరీరం ముడతలు పడుతుంది, శరీరం నిర్వీర్యం అయిపోద్ది, నిస్సహాయులుగా మారిపోతారు. దీన్ని చూసుకున్నప్పుడు ఎంత ఏడ్చాడో. ఎప్పుడు చూసినా పరిశుద్ధతతోటి మంచి చక్కగా ఉండాల్సిన జీవితము ఇప్పుడు శారీరకంగా కృషించిపోయిన పరిస్థితికి వచ్చేసాడు. ఎంత ఏడ్చుంటారో. నిజంగా ఈ ముడతలు పట్టడానికి కారణం ఏంటంటే మా పాపమే. మేము ఇలా అయిపోవటానికి కారణం ఏంటంటే మా అవిధేయతే, దేవుని మాట వినకపోవటం వల్ల మాకు ఈ దుస్థితి దాపురించింది. భయకంపితులైపోయి ఉంటారు. జీవితాంతం దేవుని మాట వింటూ వణికిపోయిన పరిస్థితులు కూడా ఉండొచ్చు. అయ్యో, నిజంగా మహోన్నతుడైన దేవుడు తన పరిశుద్ధ స్థలములో మమ్మల్ని పెట్టుకొని మాతో సహవాసం చేయడానికి ఇష్టపడితే మేమేమైపోయాము? సింపుల్గా ఒక్కదానికి ఆశపడ్డాము, మేము దేవునికి దూరం అయిపోయాము కదా. క్షయమైపోయింది మా జీవితము, ఇప్పుడు దేవునికి దూరం అయిపోయింది. అప్పుడు దూరం అయిపోయిన సువార్త ఇప్పటికి కూడా వినిపిస్తుంది. ఏమని? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు కూడా ఆయన సువార్తను ప్రకటించేటప్పుడు ఆయన అదే మాట చెప్పాడు. యోహాను కూడా సువార్తను ప్రకటించేటప్పుడు కూడా అదే మాట చెప్పాడు. పరలోక రాజ్యము సమీపించిందంటే అర్థం ఏంటి? దూరం అయిపోయింది. అది ఇంతకుముందు అదేమైంది? దూరం అయిపోయింది. ఇప్పుడు దాని సమీపానికి వచ్చేసాడు. దేవుని కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చాడు. మీరు పడుతున్న మరణ వేదన తెలుసు, మీరు పోగొట్టుకున్న నిత్య జీవం ఆయనకు తెలుసు, మీరు పోగొట్టుకున్న అధికారం తెలుసు. మీరు బానిస బ్రతుకు బతుకుతున్నారు, ఒక దౌర్భాగ్యపు స్థితిలోని పాపమని బురదలో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ కృప కలిగిన ప్రేమ కలిగిన దేవుడు ఇక మిమ్మల్ని చూసి ఆయనే ఈ లోకానికి వచ్చి మీరు మారు మనసు పొందమన్నాడు కదా. పరలోక రాజ్యంలో ఏముంటుందంటే నీతి సమాధానం ఉంటుంది. మళ్ళీ తిరిగి దేవుని సన్నిధిలోనే ఆ రోజు అవ్వాదాములు పోగొట్టుకున్న సహవాసము మళ్ళీ తిరిగి పునర్నిర్మించబడుతుంది. ఎవరి ద్వారా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. నిజంగా మనం చేసిన అపరాధాలన్నిటికీ ఆయన మీద శిక్ష వేయబడింది. ఆయన ఏమైపోయాడంటే పాపముగా చేయబడ్డాడు. ఎవరి కోసము? చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము. ఆయన మన కోసము పాపముగా చేయబడెను కదండి. పాపముగా చేసేసాడు దేవుడే, పరిశుద్ధుడైన దేవుడు. పాపము యొక్క శిక్ష ఎట్లుంటుందో దేవునికి తెలియదండి, కుమారుడైన క్రీస్తుకి తెలియదు. పరిశుద్ధతే తెలుసు ఆయనకి. ఆ శిలువలోకి వచ్చేసి శిలువ బాధను అనుభవిస్తున్నప్పుడు అప్పటిదాకా బాగానే వచ్చేసింది. ఎప్పుడైతే తండ్రి వదిలిపెట్టేశాడో దాని తీవ్రత అర్థమైంది. ఏమర్థమైందంటే పాపము అనేది దేవునికి పాపానికి పొత్తు కుదరదు. అతి పరిశుద్ధుడు ఆయన. ఎప్పుడైతే కుమారుడి మీద పాపం ప్రోక్షించబడిందో ప్రపంచం మొత్తం చెమ్మ చీకటి అయిపోయింది, పెనుగులాట ప్రారంభమైంది. ఆఖరికి ఆయన కూడా వదిలిపెట్టేశాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం లాస్ట్ వచనం ఏమంటాడు? సదాకాలం నేను మీతో ఉంటానంటాడు కదండి ఆయన. నిజంగా ఆయన అన్నాడు, ఇగో ఎవరైతే ప్రయాసపడి భారం మోస్తున్నారో నా దగ్గరకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. దప్పి గొనిన వాడు ఎవడైనా ఉంటే నా దగ్గరకు రండి, నేను నిత్య జీవాన్ని జీవజలాన్ని ఇస్తానన్నాడు. సమరయ స్త్రీ కూడా అదే బోధించాడు. ఆయన కూడా దప్పికొన్నాడు, క్షమించాడు. కానీ ఎక్కడికి వచ్చేసరికి తట్టుకోలేకపోయాడంటే పాపము ఆయన మీదకి వచ్చేసరికి అది తట్టుకోలేకపోయి నా చేయి విడిచేసావు తండ్రి కదా. దేవా దేవా అని పాపముగా చేయబడ్డాడు పరిశుద్ధుడైన దేవుడు. ఎవరి కోసమంటే మన కోసమే. ఆ రోజు అవ్వ ఆదాముల దగ్గర నుంచి ప్రారంభమైన ప్రేమ అది ఇప్పటికీ కూడా మన పట్ల కొనసాగుతూనే ఉంది. ఇంకా దేవుడు అడుగుతున్నాడు, మారు మనసు పొందండి. పాప క్షమాపణ నిమిత్తము పరలోక రాజ్యానికి మీరు చేరాలి అంటే ఖచ్చితంగా మీరు నా వైపు చూడండి, నా యందు విశ్వాసం ఉంచండి కదా. నిజంగా యేసుక్రీస్తు శిలువలో ఏం చేశాడంటే ఆ మరణాన్ని నిరర్ధకం చేసేసాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంది మనకు అక్కడ. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. పోగొట్టుకున్న అక్షయత తిరిగి క్రీస్తు ద్వారా మనకి సంప్రాప్తమైంది.
పోగొట్టుకున్న జీవము తిరిగి ఆయన ద్వారా మళ్ళీ మనకి దొరికింది కదా. నిజంగా కృప కలిగిన దేవుడు ఇంకా రక్షించబడకపోతే, నువ్వు రాజులైన యాజక సమూహాలు ఇంకా చేరకపోతే, ప్రభు బిడ్డగా నువ్వు ఒకవేళ మారకపోతే, దేవుడు అంటున్నాడు పరలోక రాజ్యము సమీపించింది. నువ్వు పోగొట్టుకున్నావు, ఆదాము వల్ల నువ్వు పోగొట్టుకున్నావు. ఒకనాడు ఆనంద ప్రవాహం పోయింది, సమాధానం పోయింది, నీతి పోయింది, నిత్య జీవం పోయింది, మరణం వచ్చింది. అది ఎంత తీవ్రమైందంటే అది నరకానికి వెళితే తెలుస్తుంది. దాని తీవ్రత కూడా నాకు తెలుసు. అందులో మీరు పోతే తట్టుకోలేరు. నా వైపు ఉండాలని దేవుడు ఏం చేశాడు? ఆయన సిలువలో మన కోసము మరణించాడండి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని ఎవరైతే అంటారో వారు ఆయన బిడ్డలుగా మారుతారు. ఆయన అంతకుముందు సువార్త ప్రకటించేటప్పుడు ఒక మాట అంటాడు, ఎడం పక్క కొంతమంది, కుడిపక్క కొంతమంది నిలబడతారు కదండి. కుడిపక్క ఉన్న వాళ్ళతో ఏమంటారు? మీరు నాకు నీళ్లు లేకపోతే నీళ్ళు ఇచ్చారు, భోజనం లేకపోతే భోజనం పెట్టారు, బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చారు, నన్ను చూశారు. ఎడం పక్కన ఉన్న వాళ్ళతో ఏమంటారు? మీరేం చేయలేదంటే మీరు ఎప్పుడు వచ్చారంటారు. ఈ అవసరతలు ఎవరున్నారో వాళ్ళకు మీరు చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. కానీ ఎవరైతే ఈ ఎడమవైపు గ్రూపులో అంతకుముందు ఉన్నాం మనం, అలాంటి వాళ్ళమే మనం, అని ఎప్పుడైతే ప్రభువా నన్ను క్షమించమన్నామో ఆ గ్రూపులో తీసుకొచ్చి ఈ గ్రూపులో పెట్టేశాడు. ఎక్కడ? సిలువలో జరిగింది అది. సిలువలో కృప కలిగిన దేవుడు తన కరుణంతా మన మీద చూపించాడు. తన కృప చొప్పున సిలువ కార్యాన్ని ఆయన నెరవేర్చాడు. నెరవేర్చిన దేవుడు మరణించి మూడవ దినాన తిరిగి లేచాడు. అందుకోసమే యోబు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచేది కూడా ఒక ప్రవచనాత్మకంగా చెప్తాడు. అది మనం మొదట్లో చదువుకున్న మాట. నిజంగా సజీవము అంటే జీవము కలిగిన జీవితం దేవుడు నీకు ఇస్తే నువ్వు అక్షయతను సంపాదించుకున్నావు. దేవుడు నిన్ను నిత్యత్వంలోని, నిత్య జీవంలోని ఆయనతో పాటు ఉండాలని నిన్ను ఏర్పాటు చేసుకుంటే నువ్వు ఆయన మాట వెనక ధిక్కరించావు, దేవునికి దూరం అయిపోయావు. అలాంటి నిన్ను మళ్ళీ దేవుడు తనతో కలుపుకోవటానికి ఇష్టపడి కుమారుని పంపించాడు. ఈ విషయం అంతా యోబు గారు ఆ కష్టంలో ఉన్నప్పుడే గ్రహించాడు. అప్పటిదాకా తన బాధ అంతా మాట్లాడుకుంటూ వస్తాడు. ఆ 25 అధ్యాయంలో తన పడ్డ కష్టం ఏంటో, తన బాధ ఏదంతా మాట్లాడుతూ వచ్చి ఒక విధమైన సమాధానం వచ్చింది ఆయన మనసులోకి. అయ్యో నా శరీరం అంతా చీకిపోతుంది, నా పిల్లలు 10 మంది చచ్చిపోయారు, నో ప్రాబ్లం, నా ఆస్తి అంతా పోయిందా, నో ప్రాబ్లం, కానీ నా విమోచకుడు మాత్రం ఎలాంటి వాడు? సజీవుడు కదా. ఏ టైంలో అన్నాడు ఆయన మాట? ఈ చిల్లపెంకు పెట్టి గీక్కునే టైంలో అన్నాడు. భార్య అన్నది ఎందుకు ఇంకంత కష్టం, చచ్చిపోరాదు అన్నది, దేవుణ్ణి శపించి చచ్చిపోమన్నది. ఈ మాట ఆమెతోటి సాతానే అనిపించాడు, అయినా కూడా వెనకడుగు వేయలేదు. ఎందుకంటే ఈ శరీరం ఇచ్చింది ఆయన, ఇంతవరకు నేను బ్రతికిన బ్రతుకుకి ఒక అర్థాన్ని ఇచ్చింది ఆయన, నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చింది ఆయన. ఆయన చూస్తున్నాడు, ఆయన సజీవుడు, ఆయన చనిపోయినవాడు కాదు, ఆయన తిరిగి లేచినవాడు. నేను ఆయన చూస్తానన్నాడు యోబు. అందుకోసమే ఆ మాట అంటాడు, నా విమోచకుడు ఎవరు? సజీవుడు కదా. నిజంగా ఆయన ముందు నేను నిలబడతాను, నేను చూస్తాను ఆయన్ని. నిజంగా యోబుకున్న కష్టము, ఎంత భయంకరమైన బాధ అనుభవిస్తున్నాడో ఊహించలేమది. నమ్మశక్యము కాని బాధ వేదనతో ఉన్నాడు. మనం అది అనుభవించలేదండి. యోబు గారికి తెలుసు ఆ కష్టం. అలాంటి కష్టంలో ఉండి మనమైతే అనం ఆ మాట. ఆయనకున్న భక్తి పరలోకంలోకే వెళ్ళిపోయింది. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఆయన గురించి. సాతానేమో ఆరోపణ చేశాడు, నువ్వు చుట్టూ కంచె వేశావు కాబట్టే యోబుని నేనేం చేయలేకపోయాను. నిజంగా మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన కుటుంబం చుట్టూ దేవుడు ఏం చేశాడు? తన పరిశుద్ధ కంచె వేశాడు. అగ్ని ప్రాకారం మన కుటుంబం చుట్టూ ఉంచాడు, మన పిల్లల చుట్టూ ఉంచాడు. మనం ఎక్కడికి పోయి ఎక్కడి నుంచి ఎటు వచ్చినా దేవుడు కాపాడుతున్నాడంటే ప్రతి క్షణం ఆయన కంచె మన చుట్టూ ఉంది కాబట్టే మనం కదల్చబడట్లేదు. కానీ ఎప్పుడైతే మనలో ఒక అవిధేయత వస్తుందో, ఎప్పుడైతే దేవుని మాట పెడచెవిని పెడతామో, ఎప్పుడైతే మన ఇష్టానుసారంగా జీవించడానికి వెళతామో, అది దాని అర్థం ఏంటంటే ఆ కంచెని తోసుకొని బయటికి పోయినట్టు, లేదా కంచె దూకి బయటికి పోయినట్టు అర్థం అన్నమాట. అప్పుడు ప్రమాదం ఖచ్చితంగా వచ్చేస్తుంది. అర్థమైందండి? మన ఈ మధ్య ఒక చోట ఏదో ఒక రాష్ట్రంలోని వాళ్ళకున్న గొర్రెలు అన్నీ ఉన్నాయి, ఆయన చుట్టూ కంచె వేశాడు, వాళ్ళు కాపలాకు దేశపోయి. అందుట్లో ఒక గొర్రె రాత్రిపూట ఏం చేసిందంటే దూకింది అవతలకి. ఈ గొర్రెలు ఏముంది, ఒకదాని ఒకదాని మొత్తం దూకినాయి. ఆ తర్వాత ఏమైపోయింది, తెల్లారి చూస్తారు సగం గొర్రెల్ని అడవి జంతువులు పీక్కు తినేసి. అర్థమైందండి? రక్షణలో ఉండాలి, ఆ రక్షణ కంచె దాటుకొని పోయింది.
ఒకనాడు దేవుడు కూడా కంచె వేశాడు, అవ్వ ఆదాం దాన్ని దాటుకొని పోయారు. దేవుడు కూడా ఇప్పటి వరకు మన చుట్టూ ఒక కంచె వేశాడు. దీన్ని కనుక దాటుకొని పోయామా మన కుటుంబానికి చాలా ప్రమాదం కదా. నిజంగా ఆ రోజు సాతాను ఆరోపణకి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, అయినను కూడా విశ్వాసంతో మాట్లాడతాడు. ఆఖరికి శరీరం మొత్తం కృషించిపోయింది, కురుపులు వచ్చేసినాయి, బాధ తట్టుకోలేకపోతున్నాడు. కొంచెం దురద ఎక్కువైతేనే మనం తట్టుకోలేవండి, అది భయంకరమైన దురదట, అది మామూలు కాదట, అది వర్ణించడానికి కూడా సరిపోదట, అంత దురదతో ఉన్నాడు. ఆ బూడిద పోసుకుంటున్నాడు మీద, ఎంత ఏడ్చుంటాడో. కానీ ఆ సందర్భంలో ఆయన అన్న మాట ఏంటంటే, నా విమోచకుడు సజీవుడు కదా. నిజంగా నా విమోచకుడు భూమి మీద నిలబడతాడు ఒకరోజు. శరీరంతో నేను దేవుణ్ణి చూస్తాను, వ్యక్తిగతంగా నా కళ్ళతో నేను చూస్తాను నా దేవుణ్ణి. నా హృదయము ఆ రోజు కోసం ఆశపడుతూ ఉందని మాట్లాడుతున్నాడు. నేను ఒకరోజు ఆయన చూస్తాను అని ఆశపడుతుంది. కాబట్టి నిజంగా నీవు నమ్ముకున్న దేవుడు ఎవరు అంటే యోబు ఏమని చెప్తాడు? నా విమోచకుడు సజీవుడు. మరి మనమేం చెప్పాలి? నా విమోచకుడు సజీవుడు. సజీవుడు అంటే అర్థం ఏంటి? ఆయన జీవంతో ఉన్నవాడు ఆయన కదండి. జీవంతో ఉన్నవాడు మాట చెప్తే వింటాడా? పిలిస్తే పలుకుతాడు. ఉంటాడా? జీవంతో ఉన్న వ్యక్తి మనతోటే ఉంటాడా? మనతో సహవాసం చేసే వ్యక్తి మనతోటే ఉంటాడు కదా. ఈ సజీవుడు మనతోటే ఉంటున్నాడు, మన మాట వింటున్నాడు, మన బాధ చూస్తున్నాడు, మన కష్టం చెప్పుకున్నప్పుడు ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఇది తన శరీరం బయట బాధ ఉందేమో కానీ యోబు హృదయంలో నెమ్మది ఉంది. ఆ పరిస్థితికి వచ్చేసి తను తానే ప్రోత్సహించుకుంటున్నాడు. నాకింత కష్టం వచ్చిందా, అదంతా దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఒక గొప్ప మాట మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన మంచి మాట ఏంటంటే, నా విమోచకుడు సజీవుడు. ఆ రోజే సువార్తను ప్రకటించేసేసాడు. నిజంగా మన జీవితాల్లో కూడా మనమందరం యోబు లాంటి కష్టాలు రావచ్చు, అంత కష్టం రాకపోవచ్చు, కానీ మన శ్రమను అర్థం చేసుకునే దేవుడు మనకున్నాడు, మన కష్టాన్ని చూసే దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన కూడా శ్రమ పెట్టబడ్డాడు. ఎంత శ్రమ పడ్డాడో తెలుసా అండి? సిలువలో మనం రేపు ధ్యానం చేయబోతాం కదా, గుడ్ ఫ్రైడేకి. 39 కొరడా దెబ్బలు ఎట్లా కొడతారో తెలుసా? 3 13 కొడతారు. 3 13 ఎట్లా కొడతారు తెలుసా? ఈ భుజం మీద 13, ఈ భుజం మీద 13 కొడతారు. మిగతా 13 ఎక్కడ కొడతారు తెలుసా? ఇక ఇక్కడ కొడతారు. ఈ పైన కాదు, లంగ్స్ కాడ కాదు, ఇక్కడ కొడతారు, నడు కింది భాగాన కొడతారు. ఆ భయంకరమైన వాళ్ళ శిక్ష, వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది. అలాంటి ట్రైనింగ్ రోమియో సైనికులకే ఇవ్వబడిద్దట. వాళ్ళలో ఏ మాత్రం మానవత ఉండదంట, కర్కశంతో నిండిపోతారట. జంతువు కంటే హీనంగా ఉంటుందట వాళ్ళ మనసు, అంత భయంకరత్వం ఉంటుందట వాళ్ళకి. ఎవరిని శిక్షిస్తామనేది కాదు, ప్రభుత్వం అధికారం ఇచ్చింది, వాళ్ళు చెప్పింది చెయ్యాలి. రోమా చక్రవర్తి యొక్క అభిమానాన్ని పొందుకొని రేపు రిటైర్ అయిన తర్వాత ఆ రోమా ప్రభుత్వంలోని ఒక ప్లేస్ ఇస్తే ఇల్లు కట్టుకొని అక్కడే బతకాలనుకొని రోమా చక్రవర్తికి వీర విధేయులుగా ఉంటారట. శిక్ష అమలు చేసినప్పుడు ఇంకా 2 ఇంతలు ఎక్కువ చేస్తారట వాళ్ళు. అంత భయంకరమైన శిక్ష పడింది దేవుడి మీద. అదంతా పడాల్సింది ఎవరు? మనం. ఈ 2 భుజాల మీద మనకు పడాల కొరడా దెబ్బలు, ఇక్కడ పడాల కదండి. బల్లెపు పోటు మన్న పొడవాల, మన్న ఇట్లా పీకేసేయాల కదా. ఇట్లా ముళ్ళ కిరీటం పెట్టేసి ముఖం మీద ఉమ్మేసి యూదుల రాజా నమస్కారం, మిలిటరీ లాగా సెల్యూట్ కొట్టారట. ఎంత శిక్ష పడిందండి ఆయన మీద. కానీ అయినను కూడా మన కోసం ఆయన ఏమైపోయాడు? తగ్గించుకున్నాడు, సహించుకున్నాడు. ఇంత శ్రమ పొందిన దేవునికి మనకొచ్చే చిన్న శ్రమ తెలియదా? ఖచ్చితంగా తెలుసు. ఆ శ్రమ ఎవరూ పొందలేరు, మనం పొందలేమనే ఆయన పొందాడు. కాబట్టి మనకొచ్చే శ్రమ కష్టం అంతా తెలుసు. అందుకోసమే యోబు ఆ మాట మాట్లాడుతున్నాడు. తర్వాత మాట్లాడతాడు, నా శ్రమ ఆయనకు తెలుసు, నా కష్టం ఆయనకు తెలుసు, నా బాధ ఆయనకు తెలుసు. ఎందుకో తెలుసా? నా దేవుడు సజీవుడు. నా విమోచకుడు ఎలాంటి వాడంటే సజీవుడు. అంతకుముందు ఉన్న నిరాశ పోయింది, నిస్పృహ పోయింది, డిసప్పాయింట్మెంట్స్, డిప్రెషన్ అంతా పోయింది. ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నాకు ఒక విమోచకుడు ఉన్నాడు. కష్టాలలో నుంచి బయటకు వచ్చేసి తన తాను ప్రభువుకు అప్పగించుకొని నాకు ఒక విమోచకుడు ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన సజీవుడు. సజీవుడే కాదు కానీ సర్వాధిపత్యం కలిగిన దేవుడు ఆయన. ఆయనకు ఒక అధికారం ఉన్నది, అధికారానికి మించిన అధికారం ఈ లోకంలో ఎవరికీ లేదు.
నా జీవితం పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికలో భాగంగా మధ్యలో ఈ కష్టం వచ్చింది. కానీ దీంట్లో నుంచి కూడా నన్ను ఏం చేయగలడు ఆయన? బయట తీయగలడు. నన్ను మళ్ళీ మంచి ప్లేస్లోకి ఆయన నడిపించగలడు. కాబట్టి యోబు గారిని నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరు అంటే, నా విమోచకుడు సజీవుడు. ఏమండి, ఇర్మియా గారిని అడిగితే ఏమంటాడో చూడండి. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనం. ఏమండి, వారి విమోచకుడు బలవంతుడు పేరు భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. చాలండి. వారి విమోచకుడు ఎవరు? బలవంతుడు. యోబుని అడిగితే ఏమంటాడు? నీ విమోచకుడు ఎవరయ్యా అంటే, నా విమోచకుడు సజీవుడు, నన్ను చూస్తున్నవాడు, నాతో ఉన్నవాడు, నాతో నడుస్తాడు, నాతో పరుగెత్తుతాడు. నేను ఏడుస్తే ఆయన ఏడుస్తాడు, నన్ను వదిలిపెట్టి ఉండని వాడు ఆయన. ఇప్పుడు ఇర్మియా గారిని అడిగితే అంటాడు, నా విమోచకుడు బలవంతుడు. ఏమండి, వారి విమోచకుడు ఎవరు? బలవంతుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవుని సైన్యాలు తెలుసా అండి మీకు? బైబిల్లో మీరు ఒకసారి ధ్యానం చేయండి. దేవుని సైన్యాలు గొప్ప గొప్ప సైన్యాలు మనకు తెలిసిన దేవదూతలు, శరాపులు ఇవే కాదు, ఆయన సైన్యాలు ఇంకా సృష్టిలో ఉన్నాయి. ఆయన అట్లా పంపిస్తే వచ్చేస్తాయి. పసర పురుగులైన సైన్యము, మిడతల దండు చూసారు కదండి. ఆయన అట్లా చెబితే వచ్చేస్తాయి. ఆయన సైన్యములకు అధిపతి. అట్లా మాట చెప్తే చాలు శిరసా వహిస్తాయి. అంత మహోన్నతుడైన దేవుడు ఆయన బలవంతుడు. నా విమోచకుడు ఎవరంటే, నా విమోచకుడు బలవంతుడు. ఈ బలవంతుడు ముందు ఏదైనా తుత్తునీలైపోద్ది అంతే. ఆ బలవంతుడి దగ్గరికి ఏది రాలేదు, వచ్చినా కూడా నిలబడదు, దానికి అపజయమే. అలాంటి బలవంతుడైన దేవుని నీడలో మనం ఉన్నాం. మనం ఎవరు మరి? మనం ఎవరు? బలహీనులం. మనం ఎవరు? బలహీనులము కదా. నిజంగా యోబు అంటాడు, తర్వాత మీరు చూడండి, నేను ఇటు అటు కొట్టుకొని పోయే ఆకుని అంటాడు, ఎండిపోయిన గడ్డిని అంటాడు. ఆకు ఎప్పుడు కొట్టకపోద్ది? అటు ఇటు రాలిపోయినప్పుడు, గడ్డి ఎండిపోయినప్పుడు కదా. అట్లా పెడితే మసి అయిపోద్ది అంతే. నా జీవితం అలాంటిది. చివికిపోయిన వస్త్రం లాంటి వాడిని నేను. అలాంటి బలహీనుడైన మానవుడికి దేవుడు ఎవరో తెలుసా? ఆ విమోచకుడు బలవంతుడు. మనం నమ్మిన దేవుడు మనకు బలవంతుడైన దేవుడు. ఆయనకు చెప్పుకో నీ బలహీనత ఏంటో, ఆయనకు చెప్పు నీ కష్టం ఏంటో. ఆయన ఏమీ ఒప్పుకోలేడు. ఎందుకంటే నిన్ను విజయం బాటలో నడిపించడానికి ఇష్టపడే దేవుడు ఆయన. మనం ఓడిపోనియడు ఆయన. మనం ఓడిపోయి కూర్చుంటే ఆయనే సంతోషపడడు. ఒక బిడ్డ లేదా కూతురు కానీ కొడుకు కానీ ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయిపోతే ఆ బిడ్డ బాధపడే తల్లిదండ్రులు నవ్వుతారా? నవ్వరు. వాళ్ళు కూడా బాధపడతారు. వానికంటే డబల్ బాధపడతారు తల్లిదండ్రులు. ఇంత కష్టపడి నా కొడుకుని నా బిడ్డను చదివించుకుంటున్నామని. అలాంటప్పుడు నా కోసం ప్రాణం పెట్టారు కదా. దేవుడు అంటాడు, నేను నీ కోసమే కదా ప్రాణం పెట్టింది, నీ కోసమే కదా శిక్ష అంతా భరించింది కదా. నన్ను ఎట్లెట్లా హింస పెట్టారు, ఎంత హింసించారు, నీ కోసమే కదా నేను తట్టుకుంది. ఆ శ్రమ అంతా ఎవరి కోసం పడ్డాను? ఊశారు ముఖం మీద, గుద్దారు, ఇట్లా గుంజారు కదండి, చెవులు పెట్టి ఇట్లా గుంజారు కదా. ఎట్లా పడితే అట్లా హింసించారు, ఇష్టం వచ్చినట్లు. ఒక మనిషిలాగా చూడలేదు వాళ్ళు, పశువు కంటే హీనంగా హింసించారు. కానీ ఎవరి కోసం? నీ కోసమే కదా నేను తట్టుకుంది. కానీ ఆ మరణం నన్ను ఏమన్నా ఆపగలిగిందా? ఆపలేదు నన్ను కదా. ఎందుకంటే బలవంతుడైన దేవుడను నేను. నాకు మించింది ఈ లోకంలో ఏముంది? కేవలం మనుషులు, నేను మనుష్య కుమారుడిగా వచ్చాను కాబట్టి లేఖనాల ప్రకారం అలా జరగాలి కాబట్టి చేశారు అంతే. అది లేఖనాల ప్రకారం జరిగింది, కానీ ఆయన చేతకాకపోవటం గల కాదు. ఆ బలవంతుడైన దేవుడు ముందు ఏ మనిషి నిలబడలేడు. ఆయన గెచ్చమనే తోటలోకి వచ్చినప్పుడు అరెస్ట్ చేయాలని సైనికులకు భయమైంది. చెట్లు చాటును దాక్కున్నారు. ఏంది బాబు మీరు అరెస్ట్ చేయరని యోధా అంటుంటే, నమ్మక ద్రోహి యోధా అంటుంటే వీళ్ళన్నారు, అమ్మో మేము తొందరగా పోలేము, మిగతా వాళ్ళు వచ్చి మీద పడి కొడతారేమో, భయమైంది వాళ్ళకి కదా. అలాంటప్పుడు ఆయనే ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చిన సందర్భంలోని యోధా అంటాడు, నేను పోయి ఎవరిని ముద్దు పెట్టుకుంటాను, ఆయన్నే అరెస్ట్ చేయమంటాడు కదా. వాళ్ళలోకి దేవుని యొక్క శక్తి ఏంటో వాళ్ళకు తెలుసు, ఆయన చేసిన అద్భుతాలు ఏంటో వాళ్ళకు తెలుసు. డైరెక్ట్గా ఆయన ముందుకు రాలేకపోయారు. మనిషి కుమారుడుగా ఉంటేనే, మరి దేవుడుగా ఉంటే
చూడండి నిజంగా దేవుడి యొక్క గొప్పతనం ఏంటో. ఎఫెసీయులకు రాశారు ఇదే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి మీరు తర్వాత చూస్తే 16 నుంచి నేను చదువుతాను చూడండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము. ఏమండి, అంతకుముందు యోహాను గారు ఎక్కడుండేది? యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కుడి రొమ్మును ఆనుకోవటం అంటే ఆయన దగ్గరగా ఉండేటోడు. బైబిల్లో ఏమనుంది? యేసు ప్రేమించిన శిష్యుడని ఉంది. ఆయన ప్రేమను పొందుకున్నాడంటే ఆయనలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయో. ఆయన దగ్గరగా, ఆయన మనసుని ఎరిగి ప్రవర్తించేవాడట. అంతకుముందు ఎలాంటి వాడు యోహాను తెలుసా మీకు? జబదయి కుమారులే కదా, యాకోబు యోహాన్లు. వాళ్ళకి ఏమనుంది అంతకుముందు పేరు? ఉరిమెడివారు. ఏమండి, ఉరిమెడివారు అంటే అయిందానికి కాందాన్ని కయ్యమని లేసేటోళ్ళు. షార్ట్ టెంపర్ అంటారే, అసలు ఆగరా అనమాట. కయ్యమని లేచి గొడవలు పెట్టుకునే టైప్ అనమాట. అలాంటి వాళ్ళు ఇప్పుడు దేవుడు మార్చిన తర్వాత నెమ్మదస్తుడైపోయి దేవుని మనసునే గెలుచుకున్న కాడికి వచ్చేసాడు. ఆ కుడిరొమ్మను ఆనుకున్న వాడు ఇప్పుడు ఎక్కడ పడ్డాడు? సచ్చిన వాని వల్లే. అబ్బా, నువ్వు ఎంత గొప్ప దేవుడువా! ఒక మనిషి కుమారుడుగా ఉంటే మేము ఏదో అనుకున్నామే, నువ్వు చేసిన కొన్ని అద్భుతాలు చూస్తేనే. నీకు పరలోకంలో ఉన్న గొప్ప తేజస్సు, మహిమ చూసేశాడు అక్కడ. ఎవరు? యోహాను కదా. నిజంగా ఇక్కడ ఉన్న సైనికులు కానీ, పిలాతు కానీ, హేరోదు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు ఈ సీన్ చూస్తుంటే ఎట్లుండేది పరిస్థితి? సిలువ వేయండి అనగలరా? నోట్లో నుంచి వస్తుందా? రాదండి. అదంతా దేవుడు దాన్ని కనుమరుగు చేసేసాడు. ఆయన ఏం చెయ్యాలో అది చేయటానికే వచ్చాడు, అది చూపించడానికి రాలే. ఆయన తర్వాత చూపించాడు శిష్యుడికి. అంత బలవంతుడైన దేవుడు మనకున్నాడండి కదా. ఆయన చూడటంతో ఆయన చూసి సచ్చిన వాని వల్లే పడ్డాను. మనకున్న ప్రతి పరిస్థితి చూసిన దేవుడు మనం ఒక మాట అంటంతో దేవుడు అంటాడు, నువ్వు భయపడబోకంటాడు. నేనున్నాను, నేను బలవంతుడైన దేవుడు. నువ్వు నమ్మింది ఆషామాషి దేవుని కాదు. నువ్వు నమ్మింది మామూలుగా నీ ప్రార్థన నువ్వు చేస్తే విననివాడు కాదు, నోరు మూసుకొని కూర్చునేవాడు కాదు. ఆయన వినేవాడు, మాట్లాడేవాడు, ఆదుకునేవాడు, ఆదరించేవాడు, బలపరిచి పట్టుకొని నడిపించేవాడు. అంత బలవంతుడైన దేవుడు. అందుకని ఇర్మియా గారు అంటారు, వారి విమోచకుడు ఎవరట? బలవంతుడు. యోబు ఏమంటాడు? నా విమోచకుడు సజీవుడు కదండి. యెషయా గ్రంథం చూడండి, 54వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనం. 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఈ లోకం మొత్తానికి దేవుడని పేరు ఎవరికి ఉంది? ప్రభువైన యేసుక్రీస్తుకు ఉందండి. సర్వలోకానికి ఆయనే దేవుడని పేరు ఆయనకి. ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. యెషయా గారిని అడిగితే అంటాడు, నిజంగా నా విమోచకుడు పరిశుద్ధుడైన దేవుడు. అందుకని 6వ అధ్యాయంలో రాస్తాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు కొనియాడుతున్నాయంట కదా. ఒక నిప్పు తీసుకొచ్చేసి పెదాలు కానిస్తే ఆ అపరిశుద్ధ అంతటా పోయిందంట. పెదాలు కానియటువంటి అర్థం ఏంటంటే అపవిత్రమైన మాటలు కదండి, అపవిత్రమైన జీవితము. దాని అంతటి నుంచి నాకు విడుదల వచ్చేసింది. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని కలిగి ఉండాలంటే మనకు పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధతను ఇవ్వటం కోసమే ఆయన పాపిగా చేయబడ్డాడు. ఆ సిలువకు వెళుతున్న మనల్ని పక్కకు నెట్టేసి ఆయన పోయాడు ముందుకి కదండి. ఎవరన్నా ఒక చిన్న తప్పు చేశారనుకోండి, వాళ్ళ పక్కకు నెట్టి ఇంకొకళ్ళు వస్తే ఎట్లా అంటారు? అసలు కదా. అందుకోసమే చాలామందిని ఏమంటారు అంటే, యేసుక్రీస్తు కట మరొక పేరు పెడితే తల్లి అని పేరు పెట్టొచ్చట. తల్లి పిల్లల్ని ఏం చేసిద్దండి? చాలా కాపాడుద్ది. ఆమె చూస్తుండగా దొంగతనం చేసినా నా పిల్లగాడు ఏం చేయలేదంటది. మావాడు అట్లాంటివాడు కాదంటది. అంత ప్రేమ ఉంటుంది తల్లికి. తండ్రికి ఉండదని కాదు, కానీ తల్లికి ఉన్న గొప్పతనం అది.
ప్రేమకు రూపం అన్నమాట. దేవుడు అదే ఇచ్చేశాడు. అందుకోసమే ప్రతి దూతని ఇంట్లో ఉంచలేనని చెప్పి తల్లిని పెట్టాడంటారు కొంతమంది దేవుని భక్తులు. నిజంగా దేవుని ప్రేమ అంత గొప్పది. ఎంత మనం అవిధేయులుగా ఉన్నా, ఎంత తప్పులు చేస్తున్నా, ప్రేమ కలిగిన దేవుడట రోజు అయ్యో నీ కోసం సిలువలో నేను పడ్డ శ్రమ ఏంటి, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో, అట్లా సిలువను చూడు, అదంతా నువ్వు పడాల్సింది, నేను పడ్డాను కదా నీకు బదులుగా. నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను, ప్రతి క్షణం నిన్ను ప్రేమిస్తున్నాను. నా పరిశుద్ధత నీకు ఇవ్వాలి, ఎందుకంటే నువ్వు అపవిత్రత అయిపోయినావు. అపవాది మాట ఎప్పుడైతే విన్నావో నీ జీవితం మారిపోయింది, నాకు దూరం అయిపోయావు. మళ్ళీ నేను దగ్గర చేసుకోవటం కోసమే నేను సిలువలో ఆ కార్యాన్ని చేయాల్సి వచ్చింది కదా. నిజంగా నేను బలవంతుడిగా నీకున్నాను. నీ జీవితంలోని ఎందుకు ఇలా జరిగిందని నువ్వు బాధపడే కంటే, దేవా నీవు నాకున్నావు, నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా పక్షముగా నువ్వు ఎవరితోటి, సాతానుతో మాట్లాడతావు. తర్వాత మీరు చదవండి సామెతల గ్రంథము 23:11 మీరు రాసుకోండి. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడుననే మాట ఉందండి. 23:11 సామెతల గ్రంథంలో వారి విమోచకుడు బలవంతుడు. సాతానుతోటి వ్యాజ్యమాడటం అంటే సాతాన్ని ఓడిస్తాడు, సాతాను సంగతి ఏంటో చూస్తాడు. ఆ బలవంతుడైన దేవుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే భక్తుడు, నిజంగా ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. ఆయన సర్వలోకమునకు ఎవరని పేరు? దేవుడని పేరు. ఆయనకు మాత్రమే దైవత్వానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. సంపూర్ణ మానవత్వాన్ని, సంపూర్ణ దైవత్వాన్ని సెలవులోనే ఆయన ప్రదర్శించాడు. ఆయన జీవించినంత కాలం కూడా అత్యంత పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఎవరూ కూడా ఎటువంటి పాపము ఆయనలోని కనుగొనలేకపోయారు. ఆయన పరిశుద్ధుడు. ఎన్నిసార్లు చూశారు, ఒక్కళ్ళు కూడా ఆయన పాపాన్ని పట్టుకోలేకపోయారు. ఆయన మాటలో కానీ, ఆయన తీరులో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ. ఆయన పిల్లలముగా మరి మనం ఎలాగ బ్రతుకుతున్నాం ఈ లోకంలో? నా ప్రవర్తన ఎలా ఉంది? నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు బలవంతుడు, నా విమోచకుడు పరిశుద్ధుడు. మరి అంత పరిశుద్ధుడైన దేవుడు నా కోసం పాపంగా చేయబడితే నేను ఆయనకి ఏమిస్తున్నాను గిఫ్ట్? నా ఆలోచన ఎట్లుంది, నా తీరు, నా జీవితం ఎట్లుంది? ఇంతవరకు నేను డెవలప్ అవ్వట్లేదు అంటే, ఇంతవరకు నా జీవితం బాగుపడట్లేదంటే కారణం నాలో ఏముంది? దేవుళ్ళో ఏమి లేదండి. దేవుడు ఎప్పుడు చూసినా ఇస్తూనే ఉంటాడు. మనలో ఏముంది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకు నా జీవితంలో జరగట్లేదు? ఎందుకు నా జీవితంలోని ఇది ఆగిపోతుంది? ఆగటానికి గల కారణం ఏంటి? అది ప్రభు ముందు పెట్టాలి. పరిశుద్ధుడైన దేవా, నేను నా జీవితంలో అవిధేయత ఉంది, నాకు నీ బలమేంటో నాకు తెలిసిగా కూడా నేను నిన్ను ఆశ్రయించలేకపోతున్నాను కదా. నువ్వు సజీవుడైన దేవుడు, నాకు తోడుగా ఉంటావు. అయినా కూడా నా సొంతంగానే నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. నా పరిశుద్ధతను నేను కాపాడుకోలేకపోతున్నాను. కాబట్టి నాతో నీ ఉండి నన్ను బలపరచమని దేవుడిని ఎప్పుడైతే అడుగుతామో ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఎక్కడ మన తక్కువ చేయడు. మనల్ని తక్కువ చేస్తే ఆయన తక్కువవాడైపోతాడు. అందుకోసమే మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన సర్వలోకానికి ఏమని పేరు? ఆయనకి దేవుడు. ఈ లోకం మొత్తానికి దేవుడు అనే పేరు ఎవరికి ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకి ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు. ఆయన బాధ్యతలను చక్కగా నెరవేర్చిన దేవుడు. ఎక్కడా కూడా ఆయన చెప్పిందే చేశాడు, చేసి చూపించాడు. మాటలు చెప్పి చేయకుండా లేడు ఆయన. మనమైతే మాటలు చెప్తాము, చెయ్యం. మాటలు చాలా బాగా చెప్తాం మనం, కానీ చేసే పరిస్థితి ఉండదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న ఈ మధ్య మా పాప బయట సీట్ వచ్చింది, స్టేట్స్ వెళ్ళాలి. మేము నలుగురం కలిసి, ఒక అక్క చెప్పింది మాకు, మీరు ఎవరి దగ్గరకు అప్పు బాబోకండి, ఎవరి దగ్గర చేతులు జాపితే దేవుడు చులకనవుతాడు, దేవుని మీదే చేతులు జాపండి అన్నది. మేము నలుగురం ప్రార్థన చేశాం. ఆ చేతులు ఏంది ఆయనకే చాపాం. మేము దిక్కులేని పరిస్థితి, దేవా మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. అందరేమో సీట్ వచ్చింది అబ్బా అబ్బా అంటున్నారు, కానీ ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ప్రార్థన చేశాం. ఆ సమయానికి ఏం కావాలో అవి వచ్చేసినాయి. మేము ఊహించలే అసలు. హైదరాబాద్ బయలుదేరినాం, అక్కడ ఖర్చులకు లేవు. ఒక ప్రేమ కలిగిన సహోదరుడు ఫోన్ చేసి, ఇగో మీ పాపకు నేనేమి ఇవ్వలేకపోతున్నాను అని కొన్ని డబ్బులు అకౌంట్లో కొట్టేశారు. అసలు ఊహించలే నేను అసలు. మేము నలుగురు హైదరాబాద్ వరకు మా కళ్ళలో నీలే. నిజంగా కృపగలిగిన దేవుడికి అసాధ్యమైనది ఏముంది? మనం అడిగితే ఏది తక్కువ చేయడు. మన మాట ఏదైతే ఉంటుందో మన తీరు కూడా అదే ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏదైతే చెప్పాడో అది సిలువలో నెరవేర్చాడు. నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ప్రేమించాడా లేదా? సిలువలో ఏమన్నాడు? ప్రేమించి క్షమించమన్నాడు. ఏమండి?
ఎవరిని క్షమించమన్నాడు? ముఖం మీద గుద్ది ఉమ్మేసిన వాళ్ళని క్షమించమన్నాడు. నాకేమి దీంట్లోని పాలు లేదని అన్న పిలాతుని క్షమించమన్నాడు. సిలువ వేయమని సిలువ వేయని కేకలు వేసిన యూదులందరినీ క్షమించమన్నాడు. తన్నినోడిని గుద్దినోడిని కూడా క్షమించమన్నాడు. ఎంత ప్రేమ కలిగినోడండి మన దేవుడు కదా. నిజంగా మన జీవితాల్లో మనం క్షమించటం కూడా నేర్చుకోవాలి. ఆయన ప్రేమతో నింపబడితే క్షమించటం ఈజీ. ప్రేమ లేకపోతే క్షమించలేము. ప్రేమ తక్కువైనప్పుడు క్షమాపణ అనేదే లేదు. నిజంగా ఆయన చేసి చూపించాడు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. పరిశుద్ధుడిగానే బలియాగం ఆయన సమాప్తి చేశాడు. పస్కా బలి పరిశుద్ధంగా శిలువలో అర్పించబడింది. రక్తము ప్రోక్షించబడింది. ఆ రక్తం ఎవరి మీద ప్రోక్షించబడిందంటే, దేవా నేను పాపినని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళ మీద రక్తం ప్రోక్షించబడింది. అంత బలవంతుడైన దేవుడు చేతగాని వాళ్ళలాగా అయిపోయాడు. అందరూ అనుకుంటున్నారు యేసుక్రీస్తుని చేతగానోడు, 3 మేకులుగా కూడా పీక్కోలేనోడు అంటున్నారు. ఎంత అవివేకం! వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. వారు తెలియక మాట్లాడుతున్నాడు. పౌలు గారు అంటాడు, నేను తెలియక పాపం చేశాను, నేను తర్వాత అంగీకరించబడ్డాను అంటాడు. అవివేకముగా ప్రవర్తించానంటాడు తిమోతి పత్రికలో. వాళ్ళు తెలియకనే మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఇంకా వారి పట్ల దయ చూపిస్తున్నాడు. మన పట్లగా కూడా ఆయన దయ మన మీద ఉన్నది. అందుకోసమే మన దేవుడు సజీవుడు, మన దేవుడు బలవంతుడు, మన దేవుడు పరిశుద్ధుడు. ఇంకొకటి ఉంది, మన విమోచకుడు ఎలాంటి వాడు. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 35వ వచనం. 78వ కీర్తన 35వ వచనం. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారి జ్ఞాపకము చేసుకునిరి. మన విమోచకుడు ఎవరండి? చెప్పండి ఒకసారి. సజీవుడు. రెండోది మన విమోచకుడు బలవంతుడు. మన విమోచకుడు పరిశుద్ధుడు. మన విమోచకుడు ఆశ్రయదుర్గము. ఏమండి మన విమోచకుడు ఎవరు? ఆశ్రయదుర్గం అంటే ఏమండి? అవసరమైనప్పుడు దగ్గరకు పోయి అడిగితే సహాయం చేసే దేవుడు. నేను పాపంలో ఉన్నా నన్ను విడిపించమంటే విడిపించే దేవుడు. హీబ్రూలోని ఈ విడిపించుట అనే మాట, విమోచన అనే మాటకు అర్థం ఏంటంటే గోయల్ అంటారు. అది పాత నిబంధన అర్థం ఏంటంటే కష్టాల నుంచి, బానిసత్వం నుంచి విడిపించే విమోచకుడు అని అర్థం. కొత్త నిబంధనలో మాత్రము యేసు ప్రభు పాప దాస్యత్వం నుంచి మన విడిపించడం కోసం శిలువలో వెల చెల్లించాడు. అది గోయల్ అనే మాటకు అర్థం. అందుకోసమే మన విమోచకుడు ఎవరంటే ఆశ్రయదుర్గము. ఆయన మహోన్నతుడైన దేవుడు. ఆయన మనకు విమోచకుడుగా మారాడు. మహోన్నతమైన స్థానంలో ఉన్న దేవుడు ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి మనల్ని విడిపించాడు. నిజంగా యోబు యొక్క నిరీక్షణ ఫలించింది. తర్వాత నా విమోచకుడు సజీవుడు అన్నాడు. పాతాళంలోకి వెళ్లకుండా దేవుడు నన్ను కాపాడుతాడు. నేను ఇట్లా పోను ఆయన అంటున్నాడు, నేను ఇట్లానే పోను, నేను నరకానికి వెళ్ళను. ఎందుకంటే నేను ఆయన చూస్తాను. అంటే అర్థం ఏంటి? నేను పరలోకానికి వెళతాను. పరలోకంలో నేను ఆయన చూస్తాను. అంటే నా నివాసం ఎక్కడ? పరలోకం. యోబు ఏనాడో గమనించేసాడు. అదొక ప్రవచనాత్మకంగా రాశాడు. నేను ఆయన చూస్తాను అంటే, నేను ఒకవేళ శరీరాన్ని వదిలిపెడితే నేను ఎక్కడుంటానంటే నా తండ్రి దగ్గర నేను ఉంటాను. నేను ఆయన చూస్తాను. మహిమా శరీరాన్ని ధరించుకొని నేను ఆయన చూస్తాను. ఆయన నన్ను వదిలిపెట్టే దేవుడు కాడు కదా. ఇంకొక మాట అంటాడు యెషయా గ్రంథము 59:20 వచనం చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 59:20 వచనము. 59:20. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. చాలండి, చాలమ్మా, థ్యాంక్ యూ. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఏమంటున్నాడండి అక్కడ? తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వారి యొద్దకు విమోచకుడు వస్తాడు. తిరుగుబాటు మాని అంటే అర్థం ఏంటంటే, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, ఇక నుంచి నేను నీ బిడ్డగా బ్రతుకుతాను. అమ్మో నాకు ఆ శిక్ష నాకు వద్దు, నరకం నాకు వద్దు, ఆ ఉగ్రత పాలు నేను కాను. ఎందుకంటే నా విమోచకుడు నువ్వు సజీవుడు, నన్ను క్షమించమన్నప్పుడు అది తిరుగుబాటు నుంచి మళ్ళుకోవటమని అర్థం. అప్పుడు వారి యొద్దకు ఆయనే వస్తాడట. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి తమ విమోచకుడుగా అంగీకరిస్తారో వారందరూ గొర్రెపిల్ల రక్తంలో కడగబడతారు. కడగబడిన వారు చెప్పే మాట ఏంటంటే, నా విమోచకుడు సజీవుడు.
నా విమోచకుడు బలవంతుడు, నా విమోచకుడు పరిశుద్ధుడు, నా విమోచకుడు ఆశ్రయదుర్గము కదండి. నా విమోచకుడు ఆశ్రయదుర్గం. ఇంత గొప్ప క్వాలిటీస్ కలిగిన దేవుడు, నేను ఎప్పుడైతే నా తిరుగుబాటు మానుకుంటాను, నా అవిధేయతను మానుకొని నన్ను నేను ఆయనకు అప్పగించుకుంటాను, ఆయన నా దగ్గరకు వస్తాడు. నా దగ్గరకు వచ్చి నాతో ఉంటాడు కదా. ఇప్పుడు నేనేం చేస్తాను? ఆయన చూస్తాను. ఇక్కడ చూస్తాను, పరలోకంలో కూడా చూస్తాను. శాశ్వతమైన రాజ్యంలో ఉంచడం కోసం మన కోసం వచ్చాడు. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాము. ఆయనతో పాటు మనని పరలోక రాజ్యములో ఆయన పక్కన కూర్చొండబెట్టుకున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు. ఇంత గొప్ప జీవితాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు వస్తే ఆయన ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నారండి. తెలియక మాట్లాడుతున్నారు కదా, అవివేకులుగా మాట్లాడుతున్నారు, జ్ఞానం లేనివారుగా మాట్లాడుతున్నారు. దేవుడు అది చూస్తున్నాడు. వారి మనోనేత్రాలు మొయ్యబడ్డాయి. నువ్వెంత దేవుడిని విమర్శించినా, నువ్వు తిట్టినా దేవుడు నిన్ను కూడా క్షమిస్తున్నాడు. ఒకవేళ నువ్వు మల్లుకుంటే నీ దగ్గరకు ఆయన వస్తాడు. వచ్చిన వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు? నిన్నెప్పుడు చూసినా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన నీకు సజీవుడు, బలవంతుడు. నీకే కష్టం వచ్చినా ఆయన ఆశ్రయించే భాగ్యాన్ని ఇస్తాడు. నీ తరపున ఆయన కార్యాలన్నీ సఫలం చేస్తాడు. నువ్వు బ్రతికినంతకాలం పరిశుద్ధుడిగా బ్రతకటానికి, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి జీవించడం కోసం ఆయన కృప చూపిస్తాడు. అందుకోసమే ఆయన సిలువనెక్కాడు. సిలువనెక్కిన దేవుడు ఆ కార్యం కంప్లీట్ చేసి తిరిగి 3వ దినాన లేచిన దేవుడు మరి ఇప్పుడు ఖాళీగా ఉన్నాడా? లేడు. ఏం చేస్తున్నాడు? ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? అది మన కోసం కదా, నా కోసం. ఏమండి? నా కోసం విజ్ఞాపన చేస్తున్నా. ఎవరికి వాళ్ళం అనుకోవాలి. నా కోసం ఆయన అక్కడ వేడుకుంటున్నాడు. దేవుని కోపము పాపం గురించి ఒప్పుకోదు. దేవుని కనికరము అది నిత్యత్వము ఉండేది, నిత్యము ఉండేది. ఆ కనికరం కలిగిన దేవుడు నీకు నాకు ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పినట్లుగా మన జీవితాలను సరిచేసుకొని ఆయన కొరకు బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకో. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ పాదాలు కొందనాలు, స్తోత్రాలు. ఇవి మాకు దేవుడవు తండ్రి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. అది అవ్వ ఆదాముల ద్వారా మేము పోగొట్టుకున్నాం తండ్రి. వారైతే ఎంతో వేదన పడ్డారు, దేవు తప్పించిపోయారు. అని దేవా, కృప కలిగిన దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకొని మా కొరకై మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినావు. నువ్వు సజీవుడైన మా విమోచకుడుగా మీరున్నారు తండ్రి. మా బలవంతుడైన దేవుడవు మీరు పరిశుద్ధుడైన దేవుడు. మా కోసం పాపముగా చేయబడ్డారు. మేము ఏ పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని ఆశ్రయించి దేవా, మీ శక్తి పొందుకొని మీ ద్వారా మేము కాపాడబడుతూ ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి. ఒకవేళ తిరుగుబాటు మనస్తత్వం, మాట వినని జీవితము, మా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే జీవితం ఉంటే క్షమించండి. మేము మళ్ళుకొని మీ పాదాల దగ్గర చేరుకొని వేడుకుంటున్నాం తండ్రి. మీరు మా దగ్గరకు వస్తారని మీ వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. మీరు వచ్చారు దేవా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ బలపరచమని, విన్న మా హృదయాలు మీ కార్యాన్ని జరిగించమని దేవా, మిగిలిన సమయాన్ని దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమునే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.